విజిలేష్. తొందరగా ఛాన్స్ ఇవ్వయ్యా, సెటిల్ అయిపోవాలి. చూడు బాగుంది కదా. పేరేంటి? అంకిత. అంకిత? ఏటలా చూస్తున్నావు? వీడి పేరు అంకిత, వీళ్ళ నాన్న పేరు లలిత, వీడి తమ్ముడి పేరు పెడత. ఏం ఒప్పుకోవా? అయితే ఓకే. నీవు ఎదురుగా నిలచి ఉండగా మాట దాటదు పెదవిని, నన్ను మృదువుగా నువ్వు తాకగా మధువు సోకెను మనసుని, నీ చెంత చేరాలి స్వర్గాన్ని చూడాలి, నేనీలో నిండిపోవాలి, నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్లా నేనే తడవాలి, నాలోని ప్రేమ ఏ నాటికైనా నీకే అంకితమవ్వని. హలో. హలో. ఎలా ఉన్నారు? నాకేంటండి, నేను బాగానే ఉన్నాను. కానీ మీరు బస్ స్టాప్ లో పడ్డారు కదా, ఏమైందంటే ఆ రోజు టాక్సీలో ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్. మీరేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నారని నాకు తెలుసు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. తీసుకోండి. పర్వాలేదండి. ఏంటి ఇదంతా నీకు టూ మచ్గా అనిపించట్లే? నీకోసం అర్చన చేయించాలి, ప్రసాదం తీసుకురావాలి, నోట్లో పెట్టాలా? నువ్వు పసిపిల్లాడివా? చా తీసుకా. నో 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 నో, రోజు కంబైన్ స్టడీస్ కి నేనే రావటం కుదరదు. ఓహో, డ్రీమ్సా? ఆ అమ్మాయి కళ్ళెదురుగానే ఉంది కదా, నీ ప్రేమ కథ చెప్పొచ్చు కదా. నేను రైటర్ అయ్యాక శంకర్ గారు ఒప్పుకున్న తర్వాత మిగతా వాళ్ళ ప్రేమకి పెళ్లి ముగింపు, నా ప్రేమకి పెళ్లి